హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. విజయ్ యాంటనీస్ భద్రకాళి మూవీ రివ్యూ. అసలు విజయ్ యాంటనీ గారి మూవీలు తెలుగులో ఎవరు కొంటుర్రు ఏంది నాకు అర్థమైతలేదు. ఎందుకంటే జీరో పబ్లిసిటీతో సినిమాలు వస్తున్నాయి అండ్ ఇవన్నీ కూడా మంచి సినిమాలు. విజయ్ యాంటనీ గారి సినిమాలు బాగుంటాయి. తెలుగు ఆడియన్స్ ఆయన సినిమాల్ని థియేటర్కి వచ్చి చూస్తారు. సో కొంచెం పబ్లిసిటీ చేస్తే సినిమా వచ్చిందని తెలుస్తుంది కదా, జనాలకి వచ్చి చూస్తారు కదా. అసలు చాలా మందికి ఈ భద్రకాళి అనే సినిమా వచ్చిందని తెలియదు. సో ఎందుకు ఇంత లోకి రిలీజ్లు అవుతున్నాయో మరి నాకు అర్థమైతలేదు. బట్ ఏదేమైనప్పటికీ అది మన చేతిలో లేదు కాబట్టి మనం కేవలం ఇంకా సినిమా గురించి మాట్లాడుకుందాం. భద్రకాళి అనే సినిమా చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. సో బేసికల్లీ చెప్పాలంటే భద్రకాళి అనే సినిమా మోడర్న్ డే జెంటిల్మన్ శంకర్ గారి సినిమాలానే ఉంటది. శివాజీ జెంటిల్మన్ ఆ జోన్ లోనే ఉంటది. సినిమాలో వాళ్ళ విషయాన్ని అక్నాలెడ్జ్ కూడా చేస్తారు. సో ఈ రోజు కంట్రీ ఏ విధంగా ఉన్నది, సిస్టమ్ ఏ విధంగా ఉన్నది, ఎవ్రీథింగ్ ఏ విధంగా కరప్ట్ అయిపోయినది, ఈ పొలిటికల్ బ్రోకర్లు, ఈ సో కాల్డ్ అడ్వైజర్లు ఏ విధంగా సిస్టమ్ ని హైజాక్ చేసి కొంతమందికి బెనిఫిట్ చేస్తున్నారు, రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్ ప్రజలు ఏ విధంగా సఫర్ అవుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా చాలా బాగా టచ్ చేసారు సినిమాలో. అండ్ ఏదో మెసేజ్ ఇస్తున్నట్టుగా కూర్చొని చెప్పారు. ఇవన్నీ చాలా ప్రాక్టికల్ గా ఎంగేజింగ్ గా రియల్ సిచ్యువేషన్ లో కూర్చోబెట్టి మనకి ఇవన్నీ తిప్పుతా ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తా ఉంటారు. అండ్ బాధిషిరు, ఇదంతా కూడా బాధిషిరు. వింటేజ్ శంకర్ గుర్తొస్తాడు మనకి. సో వింటేజ్ శంకర్ సినిమాల్లో ఏ విధంగా ఉంటది పేసింగ్, లేకపోతే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, అందరు ప్రజలకి అర్థమయ్యే విధంగా కాంప్లెక్స్ విషయాలను ఏ విధంగా చెప్పొచ్చు, అవన్నీ కూడా లైక్ శంకర్ సినిమా లానే ఉంటది. బట్ ఆ మాస్ ఎలిమెంట్లు, ఆ కామెడీలు, ఆ కట్టుపన్న సాంగ్లు అవేవి లేకుండా సో 2025 శంకర్ సినిమా అనుకోవచ్చు మనం. సో బాగుంది సినిమా, చాలా బాగా తీసిరు. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ కి ముందు కొంచెం లో అవుతుంది. బట్ ఆ ఒక్క 15-20 మినిట్స్ తీసేస్తే సినిమాలో ఇంకెక్కడ కూడా లాగ్ ఉండదు. నెక్స్ట్ ఏమైతుంది అన్న జోన్ లోనే ఉంటాము. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది, వర్క్ అవుతుంది. హుక్ చేసే పెడతాడు క్లైమాక్స్ వరకు కూడా ఏమైతుంది అని. అండ్ ఇంత లార్జర్ టాపిక్స్ వెళ్తున్నప్పుడు ఈ సినిమాలు జనరల్ గా ఓవర్ బోర్డ్ వెళ్ళిపోతాయి, రియాలిటీని దాటి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంటాయి. కానీ ఈ భద్రకాళి సినిమాలో మెజారిటీ మనకు ఆ విధంగా అనిపించదు. మోర్ ఆర్ లెస్ రియాలిటీకి చాలా క్లోజ్ గానే వెళ్తా ఉంటది సినిమా. అందుకని మనం కూడా చాలా రిలేటబుల్ ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉంటది. సో సింపుల్ గా చెప్పాలి అంటే శంకర్ జెంటిల్మెన్ ఉంది కదా, ఇది విజయ్ యాంటనీ జెంటిల్మెన్ 2 అని కూడా అనుకోవచ్చు. అండ్ ఈ భద్రకాళి మూవీ జెంటిల్మెన్ 2 చాలా బాగుంది కూడా. సో ఖచ్చితంగా నేను థియేటర్ లో చూడమని రికమెండ్ చేస్తాను. అండ్ ఈ సినిమాకి నేను కూడా ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అయినా, ఎందుకంటే ఈ రోజు నా మైండ్ సెట్ కూడా ఇదే విధంగా ఉన్నది. ఈ వ్యవస్థలు, హక్కులు అనేవి మర్చిపోతున్నాం, మనమే మర్చిపోతున్నాం. ఒక అథారిటీ అయిన ఇన్స్టిట్యూషన్ అన్నా చూస్తే భయం వేస్తుంది జనాలకు. నాకు కూడా భయం అవుతున్నది. ఏదైనా ఒక వ్యవస్థను చూసినా, ఒక రాజకీయ నాయకుడిని చూసినా, లేకపోతే ఈవెన్ సినిమా యాక్టర్లను చూసినా కానీ ఒక భయం అనేది కల్పిస్తున్నారు, పుట్టిస్తున్నారు. న్యాచురల్ గా మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అరే మనం ఏం తప్పు చేయలేం కదా, మనకు కొన్ని హక్కులు ఉన్నాయి కదా, వాక్ స్వాతంత్రం ఉన్నది కదా, స్వేచ్ఛ ఉన్నది కదా, రాజ్యాంగం ఉన్నది కదా, మరి ఏ తప్పు చేయని నాకెందుకు భయం అవుతుంది అని అర్థమైతలేదు. ప్రతి సామాన్యుడు, మిడిల్ క్లాస్ వ్యక్తి ఈ రోజు కొంచెం భయపడుతున్నారు. ధనికుడు అనేవాడు చాలా ధనికుడు అయిపోయిండు, రాజకీయ నాయకుడు అనేవాడు చాలా పవర్ఫుల్ అయిపోయిండు, తుంబ్రిగాలు చిన్న చిన్న సినిమా యాక్టర్లు కూడా చాలా పవర్ఫుల్ అయిపోయారు, పైసలు వచ్చేసినాయి. సో సిస్టమ్ ని వాళ్ళకి అనుకూలంగా ఆడిస్తున్నారు. సో ఆ డబ్బు పవర్ ముందు ఒక మిడిల్ క్లాస్ అనేటోడు వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, లేకపోతే వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఏదో సర్వైవల్ జోన్కి వచ్చేసింది. అరే మనకెందుకు, మనం బతికేస్తే చాలు, సారీ అయినా పర్లేదు, కొంచెం మన హక్కులు ఉల్లంఘించినా పర్లేదు, మనం బతికితే చాలు, ఆ జోన్కి వచ్చేసిండు ఈ రోజు ఒక నార్మల్ వ్యక్తి అనేటోడు. నేను కూడా అదే లెవెల్కి వచ్చేసిన. బట్ నచ్చలేదు, నాకు మంచి అనిపిస్తలేదు. ఎందుకు మన హక్కులు మనం వదులుకోవాలి, మన వాక్ స్వాతంత్రాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? ఏం తప్పు చేసినా చెప్పండి. ఈ వీడియో చూసే వాళ్ళలో మెజారిటీ మీరు కూడా మిడిల్ క్లాసే ఉంటారు, నార్మల్ ఇండియన్ సిటిజన్స్. మీ అందరికీ కూడా ఈ రోజు చిన్నగా భయం అవుతుంది కదా, ఎందుకు అవుతున్నది? ఏదో అయిపోతుంది, మనని ఎవడొచ్చి ఏదో చేసేస్తాడు, సో మనం ఎవరి కళ్ళ పడొద్దు, మనం ఏదో అట్లా సర్వైవ్ అయిపోవాలి అన్న జోన్లు ఉన్నారు అందరు ఈ రోజు. ఎందుకు అవుతుంది ఇదంతా అంటే భగత్ సింగ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, లిటరలీ ఆ రోజు పార్లమెంట్ లో ఆయన బాంబు వేసిండు. ఆయన ఫ్రెండ్స్ స్మోక్ బాంబే, బట్ పార్లమెంట్ లో బాంబు వేసిర్రు. సో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎటువంటి టార్చర్ చేయొచ్చో అంతంత టార్చర్ చేసిర్రు. కానీ ఆ టైంలో జైల్లో ఉండి కూడా, అలాంటి కఠినమైన అమానవీయమైన పరిస్థితుల్లో ఉండి కూడా వాళ్ళు ఏమనుకుంటుర్రో, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ పని చేసిర్రు అని వాళ్ళు చెప్పుకోగలిగిర్రు. వాళ్ళ ఆలోచనల్ని వ్యక్తపరచగలిగినరు. అవి పెన్ను పేపర్ మీద పెట్టిర్రు, అవి డాక్యుమెంటెడ్ అయినాయి, ప్రింట్ అయినాయి. అందుకే ఈ రోజు కూడా మనం చదవగలుగుతున్నాము. ఆ సాక్రిఫైజుల వల్లనే ఈ రోజు మనం ఇండిపెండెంట్ ఉన్నాం, ఫ్రీ ఉన్నాం. దే ఫాట్ ఫర్ అవర్ ఫ్రీడమ్, లిటరలీ అండర్స్టాండ్ దిస్. డాగ్స్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అన్న బోర్డుని లేకుండా చేసిరు ఇండియాలో, అది వాళ్ళ సాక్రిఫైస్. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి భావ ప్రకటన ఉన్నది, వాళ్ళు చెప్పాలనుకున్న ఆలోచన చెప్పగలిగినరు. ఇంగ్లాండ్ రాజు ఫీల్ అవుతాడు, గవర్నర్ ఫీల్ అవుతాడు, జడ్జి ఫీల్ అవుతాడు అని చెప్పకుండా ఆగలేదు. అండ్ నాకు ఈ రోజు ఏమనిపిస్తుంది అంటే, ఇది నా ఆనెస్ట్ థాట్, ఆ రోజు ఆ పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రీడమ్ కంటే ఈ రోజు సో కాల్డ్ 20
2025లో మనకి యాజ్ ఫెలో ఇండియన్స్ తక్కువ ఫ్రీడమ్ ఉందని నాకు అనిపిస్తున్నది. ఆ గుట్టని ఫీల్ అవుతున్నది, ఆ సఫకేషన్ వస్తున్నది నాకు. హౌ ఈస్ దట్ ఈవెన్ పాసిబుల్? 70 ఏళ్ళు దాటిన స్వాతంత్రం వచ్చి ఇండియన్స్ అండ్ డాగ్స్ నాట్ అలౌడ్ అన్న బోర్డు లేదు ఇండియాలో ఈ రోజు. కానీ ఆ బోర్డు ఎందుకో బ్రెయిన్లా, ఆలోచనల్లా, అస్తిత్వంలా, లేకపోతే మానసికంగా ఏర్పరచుకున్నాం అనిపిస్తున్నది. ఎవడో వచ్చి వాక్ స్వాతంత్రం గుంజుకోవడం కంటే కూడా నాకు నేనే ఆపేసుకుంటున్నాం, మనకి మనమే ఆపేసుకుంటున్నాం, ఇంటర్నలైజ్ చేసుకున్నాం ఈ బానిసత్వాన్ని. సో ఎవడో కొత్తగా వచ్చి మనని బానిసల్ని చేయాల్సిన అవసరం లేకుండా మనకి మనమే బానిసలం అయిపోతున్నాం. ఏదైనా అనిపించినా ఏం ఏం మాట్లాడతలేము, అరే మనకెందుకు అనుకుంటున్నాం. సో పోతుంది అట్లా, లైఫ్ పోతుంది. ఈ ఫ్రస్ట్రేషన్, సఫకేషన్ నేను ఫీల్ అవుతున్నా, ఖచ్చితంగా ఫీల్ అవుతున్నా. ఒక 1-2 ఇయర్స్ నుంచి అయితే పీక్లో ఫీల్ అవుతున్నా. ఎటువంటి మోరల్ స్టాండర్డ్ లేని మనుషులందరూ వచ్చి కొత్తగా మోరల్ మనకి ఏదో నీతులు చెప్తున్నారు, మనకి నీతులు చెప్తున్నారు, మనకి నీకు నాకు చెప్తున్నారు నీతులు. వాడు ఎవడో మనకు తెలుసు, వాడు ఏం చేసిండో మనకు తెలుసు, వాని ప్రవృత్తి ఏంది, వాని వృత్తి ఏందో మనకు తెలుసు. కానీ వాడొచ్చి మన లోపల తప్పులు వెతికి మనన్నే తప్పులు నిర్దోషుల్లాగా చిత్రీకరిస్తున్నాడు. అండ్ అదంతా మనం కూర్చొని వింటున్నాం, ఏం మాట్లాడతలేం. అండ్ ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి కూడా ఏదో చేస్తున్నారు. అయ్యో ఈ రోజు మనం లేం కదా, రేపు ఎందుకు మనం సైడ్ అయిపోదాం అని చెప్పేసి మనం కూడా సైలెంట్ గానే కూర్చుంటున్నాం, ఏం మాట్లాడతలేం. మాట్లాడకపోతే ఇది రోజు గడిచిపోతుంది, మనం ఈ రోజు బతికేస్తాం అన్న జోన్కి వచ్చేస్తున్నాం. కానీ ఇట్లా ఒక్కొక్కరిని సపరేట్ చేసి అసలు ఎవరు మాట్లాడకుండా చేస్తున్నారు అన్నది అర్థమైతలేదు మనకి. ఆ అర్థమైనా కానీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే వి లైక్ అవర్ థింగ్స్ కదా. మన వస్తువులు పోతే ఎట్లా, అక్కడికి వచ్చేసింది పరిస్థితి, అక్కడికి వచ్చేసింది బతుకు. సో ఈ ఫ్రీడము, హక్కులు, బతుకు లేకపోతే ఏం కనిపిస్తలేవు. మిడిల్ క్లాస్ వానికి బతుకుంది కాబట్టి బతుకుతున్నాడు, మరి బీదోని పరిస్థితి ఏంది? ఇక వాడు బతుకని కూడా బతుకొద్దా? ఇక వానికి అసలు వాయిసే లేదు, ఇక మరి ఎవడు మాట్లాడతాడు? అండ్ ఈ రోజుకి నువ్వు మిడిల్ క్లాస్, మనం ఈ రోజు వెళ్తున్న పేస్ కి మిడిల్ క్లాస్ అనేది గాయబైపోతున్నది. సో అందరం పోయి ఆ బీదరికంలోనే కూర్చోవాలి. అప్పుడేమన్నా అడుగుతావు. సో ఇది ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్నది. అండ్ ఈ భద్రకాళి అనే సినిమా, విజయ్ ఆంటనీస్ భద్రకాళి సినిమా ఈ ఎమోషన్ ని పర్ఫెక్ట్ క్యాప్చర్ చేస్తుంది. లైక్ ప్రతి విషయం, ప్రతి పాయింట్ ని ఇట్ హిట్స్ ఆన్ ద నెయిల్. ఇది మరి రైటర్ డైరెక్టర్ నుంచి వచ్చిందా లేకపోతే విజయ్ ఆంటనీ నుంచి వచ్చిందా ఈ విషయం నాకు తెలియదు. బట్ ప్రాబ్లమ్ ని పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేసిర్రు ఈ సినిమాలో, అండ్ దాన్ని బ్యూటిఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసిర్రు. ఇది విజయ్ ఆంటనీ తమిళియన్ కాబట్టి ఆ ద్రవిడియన్ పాలిటిక్స్ ఏమన్నా ఉండొచ్చు, అండర్ టోన్స్ ఉండొచ్చు. నాకు తెలుగులో అయితే పెద్దగా ఏం అనిపించలేదు. ఓవర్ట్ పొలిటికల్ టోన్ అయితే నాకేం కనిపించలేదు సినిమాలో, లేదా ఓవర్ట్ ఐడియాలజికల్ బయస్ కూడా నాకు పెద్ద కనబడలేదు. తమిళ ఒరిజినల్ లాంగ్వేజ్ ఉంటే నాకు తెలియదు. బట్ ఒక యావరేజ్ ఇండియన్ లైఫ్ ఏ విధంగా వెళ్తుంది ఈ రోజు అన్న విషయాన్ని బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసిన సినిమా చూసిన వాళ్ళకి ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఒక నార్మల్ ఇండియన్ సిటిజన్ కి ఈ సినిమా హిట్ అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి ఈ సినిమాని. డబ్బింగ్ కూడా బాగుంది, డైలాగులు కూడా చాలా బాగున్నాయి. సో చూడండి, థియేటర్లోనే చూడండి భద్రకాళి అనే సినిమాని. ఇక ఒకవేళ థియేటర్లో వీలు కాకపోతే తర్వాత రేపన్న ఓటీటీలో ఖచ్చితంగా చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మనతో ఏమైతుంది అని. సినిమా టెక్నికల్ కూడా బాగుంది, చీప్ అవుట్ ఏం కాలేదు, ఎక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ పెట్టిర్రు. సో ఇట్స్ గుడ్. ఆ విధంగా టెక్నికలీ ఆల్సో ఇట్స్ గుడ్. ఏదో సోది సినిమా, మెసేజ్ సినిమా కాదు ఇది, ప్రాపర్ ఎంగేజింగ్ సినిమానే. అండ్ తగలాల్సిన చోట తగులుతుంది. సో భద్రకాళి ఈజ్ ఎ మస్ట్ వాచ్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్, చాలా బాగుంది. విజయ్ ఆంటనీ గారు కంగ్రాచులేషన్స్. అండ్ నేను ఫ్యాన్ అయిపోయినా, మీకైతే ఫ్యాన్ అయిపోయినా నేను. సో మీ ప్రతి సినిమా నేను ఖచ్చితంగా థియేటర్లోనే చూస్తాను. ఇట్స్ అ ప్రామిస్. సో ఎస్, భద్రకాళి, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.